హలో ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో, ఈరోజైతే ఒక సింపుల్ ఫేస్ ప్యాక్ చూద్దాం. ఈ సమ్మర్‌కి ఏంటంటే మన స్కిన్‌లో చాలా చేంజెస్ వస్తాయి. సో, స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ దీనికోసం అయితే ఫేస్ ప్యాక్ కోసం మనం రైస్ ఫ్లవర్ అండ్ బీట్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్ అనమాట. సో, ఈ 2 తీసుకొనైతే ఒక థిక్ ఫేస్ ప్యాక్ లాగా మనమైతే మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అడిషనల్‌గా మన స్కిన్ టైప్ బట్టి మనకేం కావాలో తెలుస్తది కాబట్టి దాన్ని బట్టి అలోవెరా జెల్ ఆర్ రోజ్ వాటర్ ఇట్లాంటివి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెంట్‌గా కాకపోయినా అట్‌లీస్ట్ టైం ఉన్నప్పుడన్నా స్కిన్‌కి అయితే కేర్ తీసుకోవాలి. సో, ఈ ఫేస్ ప్యాక్‌లో ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ లేకపోయినా గానీ, వేసిన 2 ఇంగ్రీడియెంట్స్ అయితే చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తాయి. బీట్రూట్ మనందరికీ తెలిసిందే ఇన్‌స్టంట్‌గా గ్లో ఇస్తది. అండ్ రైస్ ఫ్లోర్ బెనిఫిట్స్ వచ్చేసి అందరికీ తెలిసిందే. స్కిన్ సెల్స్‌ని టైటన్ చేస్తది అండ్ ఆల్సో మనకి పింపుల్స్ వల్ల లేదంటే ఏమన్నా యాక్ని వల్ల స్కార్స్ వచ్చినా కానీ, స్కార్స్ అని కాదు కానీ ఏమన్నా పిగ్మెంటేషన్ వల్ల అట్లా డార్క్ స్పాట్స్ అనేవి ఉండిపోతాయి కదా! సో, అవి కూడా రెడ్యూస్ చేయనీకి హెల్ప్ చేస్తదనమాట. ఈ ఫేస్ ప్యాక్‌నైతే ఈవెన్‌గా ఫేస్ అంతా అప్లై చేసేయాలి. మనమేమనుకుంటామంటే హోమ్ రెమెడీస్ పనిచేస్తాయో లేదో అని అనుకుంటాము. బట్ రియల్లీ హోమ్ రెమెడీస్ అయితే చాలా వర్క్ అయితాయి. కానీ కొంతమంది స్కిన్ వచ్చేసి టూ సెన్సిటివ్ ఉంటది కదా! అట్లాంటి వాళ్ళకి తెలవదు. ఒకసారి వాడి చూడాలనమాట. పడితే ఫాలో అవ్వాలి లేదంటే లేదు. బేసికల్లీ నాకు ఒకప్పుడు యాక్నే ఉండి ఫేస్ చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుండే. ఫుల్ ఆఫ్ డార్క్ స్పాట్స్, ఫుల్ ఆఫ్ పింపుల్స్, అసలు చాలా ఘోరంగా నా ఫేస్ నాకే నచ్చకపోతుండే. బట్ హోమ్ రెమెడీస్ అనేది చాలా బాగా వర్క్ అయిందనమాట. ఒకటే ఫేస్ ప్యాక్ అని రెగ్యులర్‌గా ఏం యూజ్ చేయను. మార్చి మార్చి స్కిన్ టైప్ బట్టి. ఇప్పుడు ట్యాన్ ఉందనుకో అప్పుడు ఒక ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తాను. లేదు రిఫ్రెష్‌మెంట్ కోసం ఒక్కొక్కసారి మనం స్కిన్ కేర్ కావాలి అనుకుంటాము. సెల్ఫ్ ప్యాంపరింగ్ అట్లాంటప్పుడు ఒక స్కిన్ కేర్ యూజ్ చేస్తా. కానీ ఎప్పుడైనా ఏదైనా ఫేస్ ప్యాక్ పెడుతున్నామంటే వైట్ అయిపోతాము, స్కిన్ కలర్ చేంజ్ అయితది అనైతే కాదు. జస్ట్ స్కిన్ టెక్స్చర్ చేంజ్ అయితది. అండ్ ఏమన్నా పొల్యూషన్ వల్ల మనకు ట్యాన్ పట్టి కొంచెం అన్‌ఈవెన్ పిగ్మెంటేషన్ ఉన్నా గానీ రెడ్యూస్ అయితది. సో, ఈ ఫేస్ ప్యాక్‌నైతే ఒక 15-20 మినిట్స్ అయితే ఉంచుకున్నాక మొత్తం డ్రై అయిపోయింది. సో, వాష్ అవుట్ చేసినాక ఎంత రిఫ్రెషింగ్ ఉందంటే అంత రిఫ్రెషింగ్‌గా ఉంది. నాకు బేసికల్లీ ఈ ఫేస్ ప్యాక్‌లో నచ్చేదేంటంటే, వాష్ చేసిన తర్వాత ఫేస్‌లో గ్లో అనేది కొంచెం పింకిష్‌గా ఉంటదనమాట. చాలా అంటే చాలా బావుంటది న్యాచురల్‌గా. సో, ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ పెట్టిన తర్వాత స్కిన్ అనేది కొంచెం డ్రైగా అవుతది. అందుకే మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఇది ఓన్లీ ఫేస్‌కే కాదు, మనకి నెక్ అండ్ హ్యాండ్స్ మీద కూడా యూజ్ చేయొచ్చు. ఎఫెక్టివ్‌గానే వర్క్ అయితది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.